హాయ్ అండి. మేమైతే ఫస్ట్ టైం కోల్కతాకి వెళ్ళాము. కోల్కతాలో చాలా రకాల ప్లేసెస్ ఉన్నాయండి. మనం తిరగడానికి చూడడానికి చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. అయితే ఫస్ట్ అయితే జూ పార్క్ చూపిస్తున్నాను. ఇంకా చాలా చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి, మంచి మంచి వీడియోలే వస్తాయి. మీకు మాత్రం నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఫస్ట్ టైం అండి జిరాఫీని అయితే ఎంత దగ్గరగా చూడడం. టీవీల్లో చూసాను గాను లైవ్గా చూడడం ఇదే ఫస్ట్ టైం. ఆ తర్వాత నెమళ్ళు, చాలా రకాల చిలుకలు, పిట్టలు చాలా రకాలై ఉన్నాయి. సాధ్యమైనంత వరకు అయితే నేను కవర్ చేశాను వీడియోలో. ఇంకా కొన్ని కొన్ని అయితే లోపలే ఉండిపోయాయి, అలాంటివి అయితే కవర్ చేయలేకపోయాను. ఇక్కడ చాలా రకాల వీటికి కొన్నిటి అయితే వాటి పేర్లు కూడా తెలియదు నాకైతే. మీరే చూసేయండి, చాలా బాగున్నాయి అసలు. అక్కడ తిరగాలి కానీ ఎన్ని జంతువులు అంటే చాలా రకాల జంతువులు ఉన్నాయి. తిరిగి తిరిగి మనం అలసిపోతాం. అన్ని జంతువులు ఉన్నాయి, అన్ని రకాల జంతువులు ఉన్నాయి. పాములు కూడా అండి, రకరకాల పాములు ఉన్నాయి. అదైతే వేరే వీడియోలో షేర్ చేసుకుంటాను. దీని తర్వాత అదే వీడియో వస్తుంది. మన ఛానల్ పైన అయితే కన్నేసి ఉంచమన్నాను కదా, ఖచ్చితంగా మీరైతే ఎదురు చూస్తూ ఉండండి. చాలా మంచి మంచి వీడియోసే వస్తాయి. విక్టోరియా మహల్ గురించి కానీ, ఇంకా మేము ఆడిటోరియంకి వెళ్ళాము. ఇంకా చాలా రకాల వీడియోస్ అయితే ముందు ముందు వస్తాయండి. ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, చాలా రకాల చిలుకలు అని చెప్పాను కదా, చాలా రకాల చిలుకలు. బాతులో కూడా 2-3 రకాల బాతులు ఉన్నాయి. ఇదైతే మెడ పెద్దగా ఉంటుంది. ఈ బాతుకైతే నేనైతే ఫస్ట్ టైం చూసాను ఇలాంటి బాతునైతే. చాలా పెద్దగా ఉంది మెడ. ఇవైతే నార్మల్ బాతు, వైట్ బాతులు ఉంటాయి కదా మేము ఎప్పుడు చూసేది. ఇంకా ఇక్కడైతే పెద్ద పులండి. మేము వెళ్ళగానే అది మాకు నిజంగా ఫోటోలకు పోజ్ ఇచ్చిందా అన్నట్టే అది మా వైపే వచ్చి ఇంకా చాలాసేపు అయితే ఇక్కడే ఉంది. చూసేయండి. ఇక్కడైతే ఈ టైగర్ చాలాసేపు వాకింగ్ చేసినట్టు అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి అక్కడికి తిరుగుతూనే ఉంది. చాలాసేపటి వరకు అయితే అది తిరుగుతూనే ఉంది అసలు. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి వీటిని చూసి, ఇంత దగ్గరగా చూసి చాలా బాగా అనిపించింది అసలు. ఇంత దగ్గరగా ఆ జాలికి అవతల అది, యువతల మేము. అది వాకింగ్ చేస్తూనే ఉంది. దాని పక్కనే ఇంకోటి కూడా ఉంది. ఆ పులి కూడా అంతే, అక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి అక్కడికి తిరుగుతూనే ఉంది. ఇది ఇంకో టైగర్ అన్నట్టు. ఇదేమో ఇలా తిరుగుతుంది, అదేమో అది స్ట్రైట్గా తిరుగుతుంది. ఇంకా ఇదైతే ఖడ్గమృగం అంటారు కదా, వాటర్లో ఉంటుంది. అదే అండి, మరి పేరు అదో కాదో నాకు తెలియదు. ఇంకా అక్కడైతే అన్నీ ఇంగ్లీష్లో, హిందీలో రాసున్నాయి. తెలుగులో అయితే అక్కడ ఉండదు కదా కోల్కతా. ఇంకా ఇదైతే మొసలు అనుకుంటున్నారేమో, మొసలి కాదండి ఇది. దీన్ని ఉడుము అంటారు కదా, ఉడుము లాంటివి 2 ఉన్నాయి. ఇంకా లోపల నుండి ఒకటి వస్తుంది చూడండి. మేము ఫస్ట్ చూసి మొసలు అనుకున్నాం కానీ మొసలి కాదండి. ఇంకా ఇదండి వీడియో. పెద్దగా అయితే మీకు బోర్ కొడుతుందని ఇంకా స్నేహితుడు అయితే వేరే వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఫాలో చేయండి. నచ్చితే లైక్ చేయండి.